అమ్మవారి తొలేళ్ల సంబరాలు విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 2 మధురవాడ కొమాది జంక్షన్ సాయిరాం కాలనీ శ్రీ శ్రీ కనకదుర్గాంబిక గ్రామదేవత అమ్మవారి 22వ తొలేళ్ల వార్షిక జాతర మహోత్సవాలు రెండో రోజు సోమవారం కూడా ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రజలు పంచామృత అభిషేకాలు, నారికేల జల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు, సాయంత్రం మహిళల ముగ్గుల పోటీలు మరియు సంస్కృతికి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు బిజీ నాయుడు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమస్తే. సాయిరాం కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గా అమ్మవారి 22వ జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 18/3/2024 సోమవారం ఈరోజు తోలేల సందర్భంగా ఉదయం 5 గంటల నుండి శ్రీ కనకదుర్గాంబిక అమ్మవారికి పంచామృతాభిషేకములు, నారికేల జల సుగంధ ద్రవ్య అభిషేకములు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగినవి. తదనంతరం అమ్మవారికి భక్తులు పసుపు కుంకుమలు, వస్త్రములు, నూతన వస్త్రములు తదితర కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 10 గంటల నుండి ఆలయ ఆవరణలో దుర్గా హోమ కార్యక్రమం జరిగింది. తుర్మోజీ గోవిందరావు గారి ఆధ్వర్యంలో, రేజేటి శ్రీనివాస శర్మ గారి ప్రధాన ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటల నుండి దుర్గా హోమ కార్యక్రమం జరిగింది. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, అలాగే గ్రామ పెద్దల ఆధ్వర్యంలో, భక్తుల ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి ముగ్గుల పోటీల కార్యక్రమం జరుగుతున్నది. తదనంతరం బహుమతులు ప్రదానం చేయబడతాయి. రేపు అనుభవోత్సవం సందర్భంగా 19/3/2024 మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుండి శ్రీ కనకదుర్గా అమ్మవారికి అనుభవోత్సవం సందర్భంగా ఉదయం 4 గంటల నుండి అమ్మవారికి విశేష అభిషేకములు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రేపు సాయంత్రం 4 గంటల నుండి ఘటాల ఊరేగింపు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులు 50 మంది సాయిరాం కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గా అమ్మవారికి జరిగే 22వ జాతర మహోత్సవ కార్యక్రమంలో భక్తులు 50 మంది పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ కనకదుర్గా అమ్మవారి కరుణా కటాక్ష శుభదోస్తుగా కోరుచున్నాం.